మొదలుపెట్టప్ప. ఉమ్. అందరూ మ్యూట్ చేసుకోండి. సద్గురుభ్యో నమః. అజ్ఞాన సప్తావరణలు. ఈ అజ్ఞానము 7 భూమికలుగా అధోముఖమై పరిడవిల్లుచున్నది. ఈ అజ్ఞానం అనేది 7 ముఖాలుగా 7 భూమికలుగా అధోముఖమై పరిడవిల్లుతున్నది. ఎట్లా అంటే ఇవి ఏవేవి? బీజ జాగ్రము, జాగ్రము, మహాజాగ్రము, జాగ్ర స్వప్నము, స్వప్నము, స్వప్న జాగ్రము, సుషుప్తి అని ఇవి 7. ఈ 7లో దీని వివరణ బీజ జాగ్రము 1. బీజ జాగ్రము అనగా నామ రూప క్రియాశూన్యమై అఖండమై స్వతసిద్ధమైన పరిపూర్ణ పరబ్రహ్మమున జగత్ సృష్టికి కారణముగా కలిగినటువంటి తెలివియే బీజజాగ్రము. ఇప్పుడు నామ రూప క్రియా శూన్యమై, నామము గాని రూపము గాని క్రియ గాని లేనిదై అఖండమై స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమున జగత్ సృష్టికి కారణముగా ఏదైతే కలిగి ఉందో, ఈ జగత్తు యొక్క సృష్టికి ఏదైతే కారణమై ఉందో అది బీజజాగ్రం. ఆ తెలివియే బీజజాగ్రం. ఇక రెండవది జాగ్రము. జాగ్రము అనగా అభేదమగు నా తెలివి విభక్తమై ముందు లేని భేదము సూక్ష్మముగా కలిగి ప్రపంచాభిముఖమగుటయే జాగ్రము. ఇప్పుడు రెండవది జాగ్రం అంటే ఏమి? అభేదమగు నా తెలివి, బీజజాగ్రమైనటువంటి తెలివే విభక్తమై ముందు లేని భేదము సూక్ష్మముగా కలిగి ప్రపంచాభిముఖమగుటయే జాగ్రము. ఇక మహాజాగ్రము అనగా ప్రపంచాభిముఖమైనటువంటి జ్ఞానమునందు, ఈ ప్రపంచాభిముఖమైనటువంటి ఈ జ్ఞానమునందు లోకవాసన ప్రబలుటయే మహాజాగ్రం. అది లోకవాసన కలిగిపోవటే మహాజాగ్రము. ఇక జాగ్రత్త స్వప్నము. జాగ్రత్త స్వప్నం అనగా లోకవాసన ద్వారా ముందు చూడని సంకల్పించని, ముందు చూడనటువంటిది సంకల్పించినటువంటిది నిష్ప్రయోజనమగున ఊహయందే మనోరాజ్యమును స్థాపించుకున్నట జాగ్రత్త స్వప్నం. ఆ ఊహయందే మనోరాజ్యమును స్థాపించుకున్నట జాగ్రత్త స్వప్నము. తర్వాత స్వప్నము. స్వప్నం అనగా ఏమి? కల్పిత దృశ్య రూపాకారములను నిజమని, ఈ కల్పించుకునేటువంటి ఈ దృశ్యమైనటువంటి ఈ రూపాకారములన్నీ నిజమని భ్రమించుటయే స్వప్నం. అది రాత్రి వేళ ఎట్లయితే కల్పితం కలుగుతానే ఆ కల్పించేదంతా ఎట్లా నిజమవుతుందో అదే ఈ జాగ్రత్త స్వప్నం. జాగ్రత్త స్వప్నం అంటే స్థూలంలో కూడా నువ్వు అనుభవించేటువంటివి కూడా ఇవన్నీ దృశ్య రూపకారములన్నీ, ఈ దృశ్య కనబడేటువంటివి, ఈ రూపము ఆకారంలో ఉండేటువంటివన్నీ ఇవన్నీ కూడా నిజమని భ్రమించుటయే స్వప్నం. ఇక 6వది స్వప్న జాగ్రము. స్వప్న జాగ్రము అనగా యథార్థమును మరచి అసంకల్ప వికల్ప దృశ్యములను నిజమని నమ్మి వాటినే తలంచుట స్వప్న జాగ్రము. ఈ స్వప్న జాగ్రం అనగా ఏమి? యథార్థమును, నిజస్థితి అయినటువంటి యథార్థాన్ని మరచి ఏదైతే నిజమైనటువంటి స్థితి కలిగి ఉందో వాటిని, ఆ తెలివిని మరిచి అసంకల్పం, అది సంకల్పించుకోకుండా తనంతకు తానుగా అసంకల్ప రూపంలో అది వికల్ప దృశ్యములను నిజమని నమ్మి వాటినే తలంచుట స్వప్న జాగ్రం. తర్వాత 7వది సుషుప్తి. సుషుప్తి 7వది సుషుప్తి అనగా ఏమి? పరమాత్మ ప్రతిబింబమైనటువంటి ఆత్మను తోచుతున్నటువంటి ఈ లోకములను, లోక వాసనలను నిజమని భ్రమించి ఇదే సంతోషము స్వర్గమని వాటి అందే మునిగి ఉండుట, ఇది సుషుప్తి. అదే ఆనందం అనుకొని వాటి అందే మునిగి ఉండుట సుషుప్తి. ఇవి 7 కలిసి అజ్ఞాన సప్తావరణాలు.
ఇక తర్వాత ఈ విచారణ యందు తెలివిది ఏమనగా తేలినది పొరపాటు. ఈ విచారణ యందు తేలినది ఏమనగా బీజజాగ్రమ చల సాన్నిధ్య ప్రాప్తియే గనుక ఇది చెలించేదే కాబట్టి బీజజాగ్రమం అంటే చల సాన్నిధ్య ప్రాప్తియే గనుక చెలించేటువంటి ప్రాప్తి దీనిది కనుక అచలమునకు ముందేమియూ లేదు. ఈ అచలమునకు స్వతసిద్ధమై ఉన్నటువంటి అచలమునకు ముందేమీ లేదు. ఈ తెలివి చేతనే కల్పితం చేసుకుంది. అదే బీజజాగ్రమైంది. బీజజాగ్రము చల సాన్నిధ్య ప్రాప్తియే కనుక అచలమునకు ముందేమీ కూడా ఇది లేదు. కనుక అచలోయం సనాతన అన్నారు పెద్దలు. అంటే ఆ పరిపూర్ణమునే మొట్టమొదట తత్వం అన్నాడు పరమశివుడు. ఆ పరిపూర్ణమనే మొట్టమొదట తత్వం అన్నాడు పరమశివుడు. ముందు పరిపూర్ణమున్నది కనుకనే అజ్ఞాన సప్తావరణలు కలుగుతున్నవి. ముందు పరిపూర్ణము ఉంది. ఆ పరిపూర్ణమందు తెలియకనే ఈ తెలివి ఈ బీజజాగ్రము చలన సాన్నిధ్యాన్ని ప్రాప్తించుకుంది. ఆ ప్రాప్తి కలిగింది. ఆ అజ్ఞాన కనుకనే అజ్ఞాన సప్తావరణలన్నీ కలిగినాయి. దాన్ని మొదలుకొని బీజజాగ్రాన్ని మొదలుకొని ఈ అజ్ఞాన సప్తావరణలన్నీ కలిగినాయి. కనుక మొదటిది ఆ పరబ్రహ్మముగాన మొట్టమొదటిది ఆ పరబ్రహ్మమే కాబట్టి సర్వలోకములకు సర్వప్రాణులకు స్వస్వరూపమదియే అని తేలుతున్నది. ఈ పరబ్రహ్మయందు సర్వలోకాలకు సర్వ ప్రాణులకు స్వస్వరూపము అది అని తేలుతున్నది. కాబట్టి ఈ సప్తభూమికలు ప్రాణులుగా ఎలా మారుచున్నవో పెద్దల నిర్వచనము ఆలోచిద్దాం. ఈ సప్తభూమికలు ప్రాణులుగా ఎలా మారుతా ఉన్నాయో పెద్దల యొక్క పూర్వ విచారణలో తేలినటువంటి విషయాన్ని మనము నిర్వచనములో ఈ విధంగా ఆలోచిద్దామని చెప్పి తర్వాత ప్రాణోత్పత్తి సప్తభూమికల వివరణ కింద చెప్పాడు. ఎట్లా ఇవి ఉత్పత్తి అయినాయి అని పెద్దలు ఏ విధంగా మునుపు ఏర్పాటు చేశారు అనేటువంటి దాన్ని బట్టి అదే మొట్టమొదటి ఏమీ లేని నిరామయమందు అచలము ఉంది. అచలము చెలించినటువంటిది ఉంది. ఆ ఉన్నటువంటి ఆ అచలమందు లేకనే అవ్యక్తము, మహత్తత్వము, మహలంకారము, ప్రణవము, పంచభూతములు, ప్రాణులు ఇవన్నీ ఏర్పడినాయి. ఏవేవి? ఏమీ లేని నిరామయమైనటువంటి అచలమందు చెలించినటువంటి ఆ అచలమందు నీకంటే స్వతసిద్ధమై ముందుగా ఉన్నటువంటి ఆ బయలందు తెలియకనే అవ్యక్తము, మహత్తత్వము, మహదంకారము, ప్రణవము, పంచభూతములు, ప్రాణములు ఇవన్నీ ఏర్పడినాయి. తర్వాత దీని వివరణ ఏమి అంటే అచలము అంటే ఇది సనాతనము. అచలము సనాతనము, స్వతసిద్ధము, అక్కడ నిశ్శబ్దము, శాశ్వతము. శాశ్వతమై ఉంది, నిశ్శబ్దం ఏ శబ్దము లేకుండా ఉంది, స్వతసిద్ధంగా ఉంది, సనాతనంగా ఉన్నటువంటిది అచలం. ఇక రెండవది ఏమి అక్కడ లేఖనే ఏర్పడింది అవ్యక్తం. అవ్యక్తము అంటే ఇది అచల సాన్నిధ్య ప్రాప్తిచే తనంతట తానుగా కలిగినటువంటి లీలా సదృశ్యమగు శుద్ధ చైతన్య శక్తి. ఈ అచల సాన్నిధ్య ప్రాప్తి వల్ల తనంతట తానుగా కలిగినటువంటి లీలా సదృశ్యమగు శుద్ధ చైతన్య శక్తి. చైతన్యమును శక్తిని విడదీసిన రెండును ఉపకరించవు. ఈ చైతన్యాన్ని శక్తిని రెండు విడదీస్తే రెండును ఉపకరించవు. కనుక ఫలానా అని నిర్ధారించుటకు వీలు లేక అవ్యక్తం అన్నారు. ఫలానా అని నిర్ధారించుటకు వీలు లేదు కాబట్టి అదేమన్నాడు, వ్యక్తము లేనటువంటి దాన్ని అవ్యక్తము అని అన్నారు. దీనినే అర్ధనారీశ్వరునియు పేర్కొన్నారు. ఇది పరిపూర్ణమునందు
ఎండమావుల యందలి నీటి వలనే. ఎట్లా ఏర్పడింది ఇది? ఆ పరిపూర్ణమందు లేకనే ఏర్పడినట్లు. ఎట్లా ఏర్పడింది అంటే దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఎండమావుల యందలి నీటి వలెను, ముత్యపు చిప్పలో దోచు వెండి వలెను, త్రాటి యందు కనిపించు పాము వలెను, భ్రాంతిజన్యమైనటువంటి మాయామయం ఇది. ఎప్పుడైతే శక్తి చైతన్యములు కలిగినవో అప్పుడే జగత్ సృష్టికి కారణమైన తెలివి పుట్టింది. అనగా అచలమునందు బీజజాగ్రము ఉదయించినదన్నారు. అందుకు అచలమునందు బీజజాగ్రము ఉదయించిందన్నారు. అయితే ఇది మాయయే కనుక జగత్తు మిథ్య అన్నారు. దీనినే పరశివమునందు పరమశివుడు ధ్రువమైనాడన్నారు. ఇదియే అది శుద్ధ చైతన్యం. అలా కలుపుకో. అది అక్షరం మా జిరాక్స్ వల్ల పోయింది. అది పరమశివుడు ఉద్భవమై ఉన్నాడన్నారు. కరెక్ట్. పరమశివుడు ఉద్భవమై ఉన్నాడన్నారు. అది అది శుద్ధ చైతన్య శక్తి. అది శుద్ధ చైతన్య శక్తి. ఇక మూడవది మహత్తత్వం. ఇది శక్తి సమేతుడైన పరమశివుడు, శక్తి సమేతమైనటువంటి పరమశివుడు అత్యదృష్టిని అవలోకించి, ఆత్మదృష్టిని అవలోకించి ఆత్మదృష్టిని అవలోకించి నాకు ముందున్నదచలమే కదా. చూడు, ఆయన ఊహలో ఏం తట్టింది? నాకు ముందున్నది అచలమే కదా అని భావించి తత్వం అనుకున్నాడు దాన్ని. అనగా అది నీవు అని. అది నీవు అని ఎప్పుడు భావించాడో అప్పుడే ఇది నేను అనుటయే మహత్తత్వం. అది నీవు అని ఎప్పుడైతే భావించావో, ఇది ఎక్కడ చూశాడు? పరమశివుడు ఆత్మదృష్టిని అవలోకించినటువంటి నాకు ముందున్నది అచలమే కదా అని ఎక్కడ చూశాడు? ఇది పరమశివుని యొక్క పైన ఎక్కడో చెప్పాడు దీని విషయం. పరశివమునందు అనేటువంటి గ్రంథం ఉందేమో. పరశివమునందు ఈ విధంగా పరమశివుడు ఉద్భవమైనాడన్నారు. ఆ ఉద్భవమైనటువంటి స్థితి. అందుకు అక్కడ పరశివం అనేటువంటి గ్రంథంలో వీటిని చూసి పెద్దల అనుభవంగా రాశాడు. ఇది శక్తి సమేతుడైనటువంటి పరమశివుడు ఆత్మదృష్టిని అవలోకించి నాకు ముందున్నది అచలమే కదా అని భావించి అక్కడ తత్వం అనుకున్నాడు. అనగా అది నీవు. తత్వం అంటే అది నీవు అని. అది నీవు అని ఎప్పుడు భావించాడో అప్పుడే ఇది నేను అనుటయే మహత్తత్వం. తర్వాత మహదహంకారం. నాలుగవది తత్వం శక్తి చైతన్య స్వరూపమగు తనకు ముందున్నది. శక్తి తత్వం అంటే ఏమి? అప్పుడు ఏం భావన చెందినాడు అక్కడ? శక్తి చైతన్య స్వరూపమగు తనకు ముందున్నది అచలమని, ఇది నేను అన్న మహదహంకారము ఉత్పన్నమైనది. ఇదే ఈ చరాచర జగత్తంతయు నా సంకల్ప ప్రభావమే కనుక దీనికి నేను ప్రభుడనన్న అహంభావము ఏర్పడింది. అప్పుడు ఆయన ఎప్పుడైతే మహంకారానికంతా ఆ స్థితి ఎట్టుందంటే, ఇదే ఈ చరాచర జగత్తంతయు నా సంకల్ప ప్రభావమైనటువంటి అహం ఏర్పడింది. ఇదంతా నేను తయారు చేశాను, నా వల్లనే ఇదంతా అనేటువంటి ఎప్పుడైతే అహం ఏర్పడిందో కనుక దీనికే నేనే ప్రభువుడు అన్నాడు కనుక అహంభావం ఆడ ఏర్పడింది. అదే మూడవది అయినటువంటి అహం. అంటే ఇక తర్వాత అహంభావం నుంచినే ప్రణవం ఏర్పడింది. మహంకారము అన్నారు దాన్ని. మహంకారం అనేది ఏర్పడింది. ఇక ప్రణవము, ఐదోది ప్రణవం. ఈ భావం ప్రబలి శక్తి చైతన్యముల సహజమగు ఉచ్ఛ్వాస నిశ్వాసముల గుండా తిరుగుచు చూడు. ఇప్పుడు ఖచ్చితంగా నీ యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ విశదీకరంగా వీటిలోనే మరీ మీరు వినేదానికి రికార్డింగ్ చేస్తున్నాడు అన్నగారు. ఇది కరెక్ట్ గా మీ యొక్క పుట్టు పూర్వోత్తరాల విషయాలు
ఏర్పడతా తెలియబడతా ఉన్నాయి. ఈ శరీరం కాదు, నీవు చైతన్యమైనటువంటి శక్తి స్వరూపం ఎట్లా పుట్టిందనే విషయాన్ని తెలియబరుస్తూ వస్తూ ఉన్నారు. ఈ భావం ప్రబలి శక్తి చైతన్యముఖ సహజాతమగు, ఈ భావం ప్రబలి శక్తి చైతన్యముల సహజాతమగు ఉచ్ఛ్వాస నిశ్వాసములు గుండా, అంటే లోపలికి సంచారం చేసేటువంటి హంస, బయటికి విడిచేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసముల గుండా తిరుగు ప్రకంపనల ఉద్భవమైనాయి. అప్పుడు ఈ తిరిగేటువంటి ప్రకంపనలు ఉద్భవించినాయి. అప్పుడు ఉద్భవించినాయంటే ఏర్పడి పుట్టినాయని, తోచినాయని. ఆ ప్రకంపనల పరైకకు శబ్దోత్పత్తి జరిగింది. అప్పుడు ఆ ప్రకంపనలు జరుగుతూ ఉండేటువంటి ఆ వరైకకు, అవి జరిగేటువంటి ఆ తిరిగేటువంటి ఆ దాంట్లో శబ్దం ఏర్పడింది. వరైకకు శబ్దోత్పత్తి జరిగింది. ఆ శబ్దమునే ప్రణవనాదం అన్నారు. అక్కడ ఆ శబ్దమునే రాపిడి, లోపలికి పీల్చుకొని బయటకు వదులుతున్నటువంటి గాలి యొక్క శబ్దముల రాపిడిలో ఏర్పడింది. శబ్దోత్పత్తి జరిగింది. ఆ శబ్దమునే ప్రణవనాదం అన్నారు. దీనిని వ్యక్తీకరించుటకై ఓ అన్న అక్షర రూపం ఇచ్చి, ఓం అనేటువంటి ఆ అక్షర రూపాన్ని ఇచ్చి అకార ఉకార మకారాలుగా విభజించినాయి. ఆ ఉ మాలుగా విభజించినాయి. ఈ ఆ ఉ మా అనేటువంటి ఆ యొక్క ఆ 3 అక్షరముల యొక్క పలుకులోనే ఓంకారం ఏర్పడుతుంది. నీకు బిరిబిరి చెప్పుకున్నప్పుడు అక్కడ ఓంకారం ఉచ్చారణ జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మనము రాత్రి జరిగేటువంటి తెల్లవారుజామున జరిగేటువంటి బుక్కులో ఓం అనగా ఈ శరీరము, ఆ తలకట్టే పైన ఈ ఓం యొక్క విషయాలన్నీ కూడా మనము విన్నాం 3 రోజుల కిందట. ఈ విధంగా ఇంకా అక్కడ విభజించి ఆ మాలుగా విభజించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నిర్ణయించి, వీళ్ళే అకారమే బ్రహ్మ, ఉకారమే విష్ణువు, మకారమే మహేశ్వరులుగా, అవే సృష్టి స్థితి లయములు. సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణువు, లయకర్త ఈశ్వరుడు. ఇట్లా త్రిపుటి ఏర్పడి ఈ మూలమే ప్రణవనాదమని, ఈ మూడిటికి త్రిపుటికి మూలము ఆ మూలమే ప్రణవనాదమని, ఈ శబ్దోపాసన గావించిన సర్వశక్తి సంపన్నుడవుననియు వర్ణించినారు. ఈ శబ్దోపాసన గావించినటువంటి సర్వశక్తి సంపన్నుడవుననియు వర్ణించారు. ఇక 6వదైనటువంటి అప్పుడు పంచభూతాలు ఏర్పడినాయి. ఇవి 6 పంచభూతములు. ఏవి? ఇవి శబ్దగుణమైన ఆకాశము నుండియే వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఏర్పడతా వచ్చినాయి. వీటినే పంచమహాభూతములు అన్నారు. శబ్దం నుంచి వాయువు ఏర్పడింది, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి ఏర్పడినాయి. కనుక వీటిని పంచమహాభూతములు అన్నారు. ఇక 7వది ఈ పంచభూతముల వల్లనే ప్రాణాలు ఏర్పడినాయి. ఎట్లా ప్రాణులు అంటే, భూతం అనగా ప్రాణియే కదా. భూతం అంటే ఏమి? ప్రాణి కదా. ఎప్పుడైతే మహాపంచభూతముల కలయిక జరిగిందో, ఎప్పుడైతే మహాపంచభూతముల యొక్క కలయిక జరిగినదో అప్పుడే ప్రపంచము రూపు దిద్దుకుంది. అప్పుడే ప్రపంచం యొక్క రూపు దిద్దుకున్నది. అందున్న ప్రకృతి ఓషధుల మూలమున ప్రాణులన్నీ ఉత్పత్తి అయినాయి. ఆ విధంగానే ప్రకృతి, ఈ జగత్తంతయు దీంట్లో ఉన్నటువంటి ఓషధుల అంటే గడ్డి గింజలు, ఆ గడ్డి గింజల మూలమున ఈ ప్రాణులన్నీ ఉత్పత్తి అయినాయి. ఇలా అవ్యక్తము నుండి అధోముఖమై ప్రపంచ రచన జరిగింది. ఈ విధంగా ఆ అవ్యక్తం నుంచి అధోముఖమై కిందికి దొంగ చూసింది. కిందికి దొంగ చూసి ప్రపంచం రచన అంతా జరిగింది, జరుగుతా ఉంది కూడా. ఇంతవరకు జరిగినది ఇంకా జరుగుతా ఉంది, పెంచుకుంటూ పోతానే ఉంది ఇది. ఈ విధముగా మహాపంచభూతముల కలయికయే చైతన్య శక్తిగా బింబమై
పరమాత్మగా ప్రకాశిస్తూ ప్రతిబింబములైనటువంటి ప్రాణములు ఉత్పత్తైనవి. ప్రతిబింబమైనటువంటి ఈ ప్రకాశిస్తూ ప్రతిబింబములైనటువంటి ప్రాణులు ఉత్పన్నమైనవి. ఆ ప్రాణి సముదాయమే ఒక్క కిరణయం మొక్క ఉపాధిలో, ఆ ప్రాణి సముదాయమే ఒక్క కిరణము మొక్కయు ఉపాధిలో ఉన్నప్పుడు ప్రత్యాగాత్మ లేక హృదయ గ్రంథి అందురు. ఆ ప్రాణి యొక్క సముదాయమే కిరణము ఒక్క ఉపాధిలో ఉన్నప్పుడు, ఒక్క కిరణము ఒక్క ఉపాధిలో ఉన్నప్పుడు, ఒక ఉపాధిలో ఉన్నప్పుడు ప్రత్యాగాత్మ లేక హృదయ గ్రంథి అందురు. ఈ హృదయ గ్రంథి ఉపాధిని ఏర్పరచుకుని విధానము ఆలోచిద్దాం. ఈ హృదయ గ్రంథి ఇది ఎట్లా ఉపాధిని తయారు చేసుకుందో దాన్ని, ఆ విధానాన్ని ఇప్పుడు మనం మరి తర్వాత హృదయ గ్రంథి సప్తావరణాల గురించి విచారించి ఇది ఎట్లా తయారైందో విచారిద్దాము అంటున్నారు. ఇప్పుడు ఎంత లోతైనటువంటి విచారణ కొద్దిలోనే కుదిచ్చి మనకు తెలియపరిచాడు. ఇక హృదయ గ్రంథి సప్తావరణాలు. హృదయ గ్రంథి అనగా దేహం అనే చెట్టును తెచ్చిన విత్తు. హృదయ గ్రంథి అంటే ఏమి? ఈ దేహం అనేటువంటి చెట్టును తెచ్చినటువంటి విత్తు. ఈ వాక్యం గురువాక్యమే, గురువా నుంచి విన్న వాక్యమే ఇది. ఇది 7 పొరలతో ఏర్పడిన ముడి. ఇది ఎన్ని పొరలతో ఏర్పడింది? 7 పొరలతో ఏర్పడినటువంటి ముడి. ఏ పొరకు ఆ పొర తొలగించినా, ఇది ఏ పొరకు ఆ పొరకు తొలగించినా లోపల గట్టి పదార్థమేమియును లేనిది. ఎట్టి పదార్థం అక్షరాలు జిరాక్స్లు పోయినాయి. అదే గట్టి పదార్థము, గట్టిది. లోపల విభజించుకుంటా పోతే గట్టి పదార్థం లేదు. గట్టి లేదా? గట్టి జిరాక్స్ లో పోయిందేమో అని. అదే కనపడినట్లున్నాయి. అవి కూడా కష్టపడి పోరాడినట్టుందిలే. గట్టి పదార్థం ఏమీ లేనిది అనగా ఏంటంటే పాత బుక్ అయినందువల్ల పేపర్లన్నీ నల్లగా అయినాయి ఆల్రెడీ. అవునా? అన్నీ తీసినాడు రమణ. అనగా 2-3 పేజీలు సరిగా రాలే, 4-5 పేజీలు. అవును. అరటి బోధే అంటే, అరటి బోధే ఉల్లిపాయ లాంటిది. అరటి బోధే ఉంది కదా, అరటి బోధను ఉల్లిపాయ లాంటిది. పొరల తీసుకుంటూ పోతే కడకేమి గట్టిదేమి లేదు దీంట్లో. కనుక ఆ పొరలను విచారించి తొలగించుకున్నటయే హృదయ గ్రంథిని విడగొట్టుట. ఆ పొరలను విచారించి పొరలను విడగొట్టుకుంటూ పోవడమే ఈ హృదయ గ్రంథిని విడగొట్టేటువంటి విషయం. ఇట్లా హృదయ గ్రంథి సప్తావరణాలు చెప్తున్నాడు ఇప్పుడు. అవి 7 ఆవరణాలు. ఏవేవి? అవిద్య, శరీర పరిగ్రహము, కర్మము, దుఃఖము, అవివేకము, అభిమానము, రాగద్వేషాదులు. చూడండి, ఇంత ఆవరణం ఉంది దీనికి, హృదయ గ్రంథికి. మొదట 1 అవిద్య. అవిద్య అనగా చీకటి దశ. అనగా ఒక దేహమును వదిలిన ఆత్మే మనస్సహ గతి అన్నట్లు, ఆత్మే మనస్సహ గతి అన్నట్లు. అంతే మనస్సహ గతి. కరెక్ట్. అంతే మనస్సహ గతి. ప్రాణి ప్రయాణ కాలంలో కరెక్ట్. అంతేనే. అంతే మనస్సహ గతి అన్నట్లు తన ఆఖరి కోరికయే దేహమునందు అనగా పశు, పక్షాది, క్రిమి, కీటక, మానవ దేహములందు ఏ దేహమునందు పూర్తిగా అనుభవింప వీలగునో ఆ దేహమునకై గాలి రూపమున సంకల్పమై వెతకి అటువంటి గర్భస్థ పిండము కనిపించిన, ఎట్లంటే టీవీలోనికి శబ్ద రూపములు ప్రవేశించినట్లు ఆ తల్లి ఉచ్ఛ్వాసముల గుండా గర్భములోనికి ప్రవేశించి, తల్లి యొక్క గర్భంలోకి
ప్రవేశించి, టీవీలోనికి కదా శబ్ద రూపాలు ఎట్లయితే ప్రవేశిస్తాయో ఆ విధంగా ప్రవేశించి ఆ శిశువు యొక్క బ్రహ్మరంధ్రము గుండా మెదడులోనికి చేరును. అక్కడ సంకల్ప చలనమైనటువంటి వెంటనే ఆ రంధ్రము మూతబడును. ఈ గర్భోపనిషత్తు విషయం చెప్తున్నాడు, ఎట్లా ప్రతిఫలించుకుంటా ఉంది గర్భములో. అప్పుడు అక్కడ సంకల్ప చలనమైనటువంటి ఆ సంకల్ప చలనమైన వెంటనే ఆ రంధ్రము మూతబడును అని నీకు అవిద్యా విషయంలో ఏర్పడే విధానాన్ని చెప్పాడు. 2 శరీర పరిగ్రహము, ఇది శరీరం ఎట్లా ఉత్పత్తి అయింది అనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రము మూతబడినదో, ఆ యొక్క తల్లి మావిలో అది మూతబడిందో, అప్పుడే మెదడులోనికి చేరిన ఆత్మ బయటికి పోవ వీలు లేక, అప్పుడే మెదడులోనికి చేరిన ఆత్మ బయటికి పోయేదానికి వీలు లేక అక్కడే స్థిరపడి ఊర్ధ్వముఖమున అవకాశం లేదు. ఊర్ధ్వముఖమునకు అవకాశం లేదు, పైకి చేరడానికి బయటికి చేరడానికి అవకాశం లేదు కనుక అధోముఖముగా తిలకించి అది అధోముఖంగా ఏర్పడి ఈ దేహము నాది అని గ్రహించుట. ఇప్పుడు ఈ దేహము నాది అని అప్పుడు గ్రహిస్తా ఉంది. వాటిని తర్వాత కర్మం ఏర్పడింది. శరీర పరిగ్రహం తర్వాత కర్మము అనగా శరీరమును గైకొన్న వెంటనే ఏదో ఒక కర్మ ప్రారంభమవుతా ఉంది. ఎప్పుడైతే శరీరం గైకొన్న వెంటనే ఏదో ఒక కర్మ ప్రారంభమవుతా ఉన్నది. కర్మ అనగా పనియే కదా. కర్మ అంటే ఏమి? పని. కాళ్ళు చేతులు కదలించుట, ఆహార పానీయములు సారమును గ్రహించుట, ఉచ్ఛ్వాస నిశ్వాసములు స్పందించుట మొదలైనటువంటి కర్మ చేస్తా ఉంది. గర్భంలో ఉండి మొదలుపెట్టింది. పిండం అంతా ఏర్పడిన తర్వాత దానికి ఒక దాని కాయం అంతా ఏర్పడిన తర్వాత కర్మ చేస్తా ఉంది. కర్మ అంటే ఏమి? పనే. ఏం పని చేస్తా ఉంది? కాళ్ళు చేతులు కదిలించేది, తల్లి తినేటువంటి ఆహారాన్ని, ఆ తల్లి తాగేటువంటి నీళ్లను అవన్నీ స్వీకరించేది, ఆ సారాన్నంతా గ్రహించేది, తర్వాత తల్లి ద్వారా పోయేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా అవన్నీ స్పందించడం మొదలు పెడతా ఉంది. అది కర్మ. తర్వాత దుఃఖం ఏర్పడతా ఉంది. 4 దుఃఖము. దుఃఖం అనగా ఏమి? ఆ కర్మలచే ఏదో ఒక రూపమున శ్రమ కలిగి దుఃఖము సంభవించుతున్నది. ఆ కర్మలు చేయడంలో ఒకసారి ఎక్కువైనో ఒకసారి తక్కువయ్యో, తల్లి తినే ఆహారాన్ని ఆ రసాన్ని గ్రహించుటలో తక్కువయ్యో, లేదంటే అవి ఆ రసం ఎక్కువయ్యో, తల్లి కొన్ని తినరాని పదార్థాలు ఏమైనా గబక్కన తింటే, ఆ సమయంలో తినరాని పదార్థాలు తింటే ఆమెకు కొన్ని క్రమశిక్షణ పదార్థాలు పెడతారు. ఆ పదార్థాలలో ఏదన్నా ప్రాబ్లం అయితే అక్కడ దుఃఖం ఏర్పడతా ఉంది. ఆ కర్మలచే ఏదో ఒక రూపమున శ్రమ కలిగి దుఃఖము సంభవిస్తా ఉంది. అప్పుడు దానికి తర్వాత అవివేకం ఏర్పడతా ఉంది. అవివేకం అనగా ఏమి? ఆ దుఃఖమున ధర్మాధర్మముల విచక్షణ అంతరించుచున్నది. ఆ దుఃఖములో ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది స్వీకరించగలిగినది, ఇది స్వీకరించలేనిది అనేటువంటి విషయాలు విచక్షణ అక్కడ అంతరిస్తా ఉంది, లేదు. ఆ దుఃఖంలో ఇది ధర్మాధర్మాలని విచక్షణ అంతరించింది. కాబట్టి ఆ తర్వాత అవివేకం నుంచి అభిమానం ఏర్పడింది. అభిమానం అందు మూలమున నాది నేను అన్న అభిమానము ప్రబలుతా ఉంది. ఆ అభిమానంలో ఏమి? నాదిది నేను అన్నటువంటి అభిమానము ప్రబలుతున్నది. ఆ అభిమానం వల్ల రాగద్వేషాదులు ఏర్పడినాయి. ఈ రాగద్వేషాదులు అనగా ఏమి అంటే అభిమానమంతా ఆవరించి పాపపుణ్యములను లెక్కగొనక, పాపపుణ్యాలన్నీ ఏవి లెక్క చేయక, ఇది పాపమని కానీ ఇది పుణ్యమని కానీ లెక్క చేయకోకుండా నీచాతి నీచ కార్యముల ద్వారా,
చూడు, నీచాతి నీచ కార్యముల ద్వారా ఆశ వ్యామోహాలను పెంచుకొనుచు ఆ సుడిగుండము నుండి మమతానురాగములచే మరుజన్మ సంకల్పమును వృద్ధి చేసుకొనుచున్నాడు జీవుడు. ఈ విధంగా వచ్చి ఈ విధంగా వృద్ధి చేసుకుంటా పోతా ఉన్నాడు. ఇది ఆశ వ్యామోహములను పెంచుకుంటూ ఆ సుడిగుండం నుండి తిరిగిందే తిరుగుతా ఉంది. అక్కడే సుడిగుండం, ఇసరాయి తిరిగినట్టు. మమతానురాగములచే మరుజన్మ సంకల్పమును వృద్ధి చేసుకుంటా ఉంది ఈ జీవుడు. ఈ విధంగా ఉన్నాడు. ఇక ఈ విధముగా తనకు తానై అనేక జన్మలను ఆపాదించుకొనుచు, ఈ విధంగా జన్మలు మార్చుకుంటూ అనేక జన్మలను ఈ విధంగానే ఆపాదించుకొనుచు దైవ దూషణ గావిస్తున్నాడు మానవుడు. దైవాన్ని దూషించేటువంటి స్థితికి చేరినాడు. కాబట్టి మరియు ఈ హృదయ గ్రంథికి దారీషణ, ధనీషణ, పుత్రీషణలతో పాటు ఈ హృదయ గ్రంథికి ఇవన్నీ ఏర్పడుతున్నాయి చూడండి. ఇవన్నీ ఈ హృదయ గ్రంథికి చుట్టూ ఏర్లు, కూకుడు వేరు చుట్టూ ఏర్లుండలే, ఆ విధంగా దారీషణ, ధనీషణ, పుత్రీషణలతో పాటు లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనలు అధికమై సంసార సాగరం మునిగిపోతూ ఆకలి దప్పికులు, సుఖదుఖములు, శీతోష్ణములు, ఈ షడూర్ములు కలిగి ఇవి 6: ఆకలి దప్పికులు దేహధర్మములు, సుఖదుఖములు ఆత్మధర్మములు, మనోధర్మములు, శీతోష్ణములు ఇవి 3. ఏవి? ఆకలి దప్పికులు శరీర ధర్మాలు, సుఖదుఖాలు మనస్సుకు, శీతోష్ణములు దేనికి ధర్మాలు? ఇది కష్ట నష్టములు 2. శీతము ఉష్ణము అంటే అది కష్ట నష్టాల కిందకి లెక్కే, సుఖదుఖాల కిందకి లెక్క. ఇట్లా షడూరములు కలిగి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను అరిషడ్వర్గమునకు, ఇవి అరిషడ్వర్గాలు 6. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను అరిషడ్వర్గమునకు చిక్కి స్వర్గ మర్గ్య పాతాళములను త్రిలోకములు మదినించి, స్వర్గమత్య పాతాళములను 3 లోకాలను నీ మదిలో పెట్టుకొని పాప పుణ్యములు అనేటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధములుగా పొందుచు అవి జనన మరణములని దుఃఖించుచు ఆ భ్రాంతి జన్మ సుడిగుండం నుండి, ఆ భ్రాంతి యొక్క జన్మ సుడిగుండం నుండి తప్పించుకోలేక పదే పదే గర్భనరక యాతన అనుభవిస్తూ, తిన్నదే తిని అనుభవించిందే అనుభవించి పుట్టించోటే పుట్టి ఆ గర్భంలో పదే పదే గర్భ నరకను యాతన అనుభవిస్తున్నాడు జీవుడు. అందులో అష్టైశ్వర్యములను ఆశించి సప్త వ్యసనములకు అలవాటుపడి అధఃపతితుడై అంధకారముతో అధఃపతితుడై పాతాళమున బడి పరితపించుచున్నాడు. ఆ ఆరాట పోరాటముల యంద ఆశా వ్యామోహము అధికమై, ఇది గురువాక్యమే, చాలాసార్లు చెప్పేవాడు. ప్రతి కొత్తగా వచ్చినటువంటి శిష్యునికి ముందే ఉపదేశం ఇవ్వకముందే ఈ విషయాలన్నీ తెలియపరిచేవాడు. అట్లా ఆ ఆరాట పోరాటముల యంద ఆశా వ్యామోహము అధికమై మానవుని మర్కట చేష్టలకు పురిగొల్పుతున్నవి. మానవుని యొక్క మర్కట చేష్టలకు అంటే కోతి చేష్టలకు పురిగొల్పుతా ఉన్నాయి. ఆశా వ్యామోహముల కొంత విచారిద్దాం. ఇట్లా ఆశా వ్యామోహములను కూడా కొంత విచారిద్దాం అంటున్నాడు వాటి గురించి. ఇట్లా మానవుడు ఆశాజీవియే కదా, మానవుడు ఆశాజీవియే కదా, కాదన రాదు. ఈ మాట వాస్తవమే. అయితే పశు పక్షాది మృగములకు క్రిమి కీటకాదులకు ఆశ లేదా అంటే ఉంది. ప్రాణమున్న ప్రతి జీవికి జీవించాలనే ఆశ ఉన్నది.
జీవించాలంటే ఆహార పానీయములు అవసరం కదా. మరి ఆహార పానీయముల సంపాదన అవసరమైనప్పుడు అది న్యాయ మార్గమును సంపాదించుకొనవలేను. నీకు నీళ్లు అన్నమే కదా కాబట్టేది. ఆ నీళ్లు అన్నాన్ని నువ్వు ఎట్ట సంపాదించుకోవాలా? న్యాయ మార్గమున సంపాదించుకోవాలి. అనగా ఆ సంపాదన ఇతరులు దూషింపని మార్గమున, నీ సంపాదను చూసి ఇతరులు దూషించకూడదు. ఇతరులు దూషింపని మార్గమున సంపాదించుకొనవలేను. కొన్ని జంతువులు వాటి ఆహారము కొరకు ఇతర జీవులను చంపి తినుచున్నవి. కొన్ని జంతువులు కూడా వాటి ఆహారం కోసము ఇతర జీవులను కూడా చంపి తింటా ఉన్నాయి కదా. అది హింస కాదా అందురేమో? అవును, వాళ్ళట అవి అట్లే కొన్ని తీసుకొని తింటాన్నాయి కదా, అది హింస కాదా అని అందురేమో. అది హింస కాదు. ఎట్లనగా హింస 3 రకములు. హింస అనేది 3 రకాలు. ఏది? కాయిక హింస ఒకటి, వాచక హింస ఒకటి, అది రెండోది. మూడవది వచ్చి మానసిక హింస. కాయిక, వాచిక, మానసిక హింసలు ఇవి 3. ఇందులో దేహమును నొప్పించుటయే గాని చంపుట హింస కాదు. దేహమును నొప్పించుటయే గాని చంపుట హింస కాదు. ఆ కళేబరమునవి తినుటకు చంపుచున్నవే గాని నొప్పించి వదిలివేయట లేదు. అవి ఆ కళేబరమునవి తినుటకు చంపుతా ఉన్నాయే గాని నొప్పించేదానికి అక్కడ నొప్పించి వదిలేయలే అవి. జీవో జీవస్య భక్షణ, ఇది ఒక వాక్యం ఉంది. జీవో జీవస్య భక్షణ అన్నట్లు జీవమున్న పదార్థము తినుటకే అవి చంపుతున్నవి. జీవమున్నటువంటి పదార్థం తినుటకే అవి చంపుతా ఉన్నాయి. తర్వాత వాచక హింస, కాయిక హింస. ఆ కాయాన్ని ఎందుకు హింసిస్తున్నాయి అంటే ఆ జీవం ఉన్నటువంటి పదార్థాన్ని తినేదానికి అవి చంపుతా ఉన్నాయి. అది కాయిక హింస అయిపోయింది. రెండవది అయింది వాచక హింస. అంటే ఇది పరుషవాక్యములచే, అంటే దుర్భాషలైనటువంటి మాటలు తిడతా ఉంటారు. ఇట్లా ఇవే పరుషవాక్యములు అంటారు. పరుషవాక్యములచే ఇతరులను నొప్పించుట. మరియు మూడవది మానసిక హింస. అనగా అబద్ధములాడి మోసము చేసి ఇతరులను బాధించుట. ఇది మానసిక హింస. వాళ్లకు నమ్మికగా ఉండి తెలియనట్లే వాళ్ళ మనసును నొప్పించే పనులు చేసేది. ఇవి రెండును మానవులకే సాధ్యం. కనుక మానవుడే 3 విధములా హింస చేస్తున్నాడు. మొదటి చెప్పిన కాయక హింస వాటికి స్వభావ సిద్ధంగా జంతువులకి పాము కప్పను, పులి లేడిని ఆహారంగా స్వీకరిస్తాయి కాబట్టి ఏ దాని యొక్క ఆహారంగా అవి చేస్తుంటే అవేమో జంతువులు. గద్దకు కోడి పిల్ల. అట్లా ఒకటో కాయక హింస అనేది అవి ఆహారంగా భావించి తనను చంపుతున్నాయి. వాళ్ళకి ఏ శత్రుత్వం లేదు, ఇంకా తనల ఆహారం అంతే అవి. కానీ ఈ రెండోది మూడోది మానవుడు మాత్రమే చేయగలుగుతున్నాడు. ఎందుకంటే వాచక హింస, మాటలతో హింసించడం వీనికే వచ్చు కాబట్టి మాటలతో హింసించడం, మనసుతో హింసించడం, మనసును బాధ పెట్టి. ఈ 2 జంతువులు చేయవు, మనిషి ఒకటే చేసేది. ఈ విధంగా కూడా మూడో విధంగా నడుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ప్రాణుల్ని కూడా చంపి తింటాడు కదా మానవుడు. అంత ఈయన పరిస్థితిలో ఉంది. రెండే కాక ఈ మూడోది కూడా తింటాం. మానవులకే ఇది సాధ్యం. కనుక మానవుడే 3 విధములా హింస చేస్తున్నాడు. అందువలనే ఇతరులచే దూషింపబడుతున్నాడు. కనుక హింస మార్గమును గాక న్యాయ మార్గమునే ఆహారము సంపాదించుకోలేను. హింస మార్గంలో కాకోకుండా న్యాయ మార్గంతోనే ఆహారాన్ని సంపాదించుకోవాలి. అది ప్రాణము నిలుపుకొనుటకే పరిమితము చేయవలెను. ప్రాణాన్ని నిలుపుకునేదానికే
ప్రాణాన్ని నిలుపుకునేదానికి మాత్రమే నువ్వు ప్రయత్నం చేయాలా అంటున్నాడు. కనుక హింసా మార్గమును గాక న్యాయ మార్గముననే ఆహారమును సంపాదించుకొనవలెను. అదియు ప్రాణము నిలుపుకొనుటకే పరిమితము కావలేను. ప్రాణం ఎందుకు నిలుపుకొనవలయునన్న తత్వ విచారణకై ఉండవలయను. తత్వ విచారణ ఎందుకన్నా శాశ్వత దుఃఖ విచారణ గావించుకొనుటకు శాశ్వత దుఃఖ నివారణమునగా శాశ్వత దుఃఖ నివారణ కొరకు శాశ్వత దుఃఖ నివారణ గావించుకొనుటకు శాశ్వత దుఃఖ నివారణమనగా ఏమి అంటే జనన మరణముల నుండి తప్పుకొని జీవన్ముక్తి పొందుటకు. తర్వాతిదే విదేహముక్తి. ఇప్పుడు నువ్వు శాశ్వతంగా దుఃఖ నివారణ చేసుకోవాలంటే జనన మరణ ప్రవాహం నుండి తప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలా అంటున్నాడు. అదే జీవన్ముక్తి పొందుటకు. తర్వాతనే విదేహముక్తి. మానవుడికి తప్ప తక్కిన జీవుల ఆశ ఎంతవరకన్నా వాటి ఆకలి తీరేంత వరకు మానవుడికి తప్ప తక్కిన జీవులకు ఆశ ఎంతవరకు ఉంది అంటే వాటి యొక్క ఆకలి తీరే వరకే ఉంది. తర్వాత అవి ఆశించవు. రేపు మాపులకు దాచి ఉంచుకోవలసినటువంటి దురాశ వాటికి లేదు. నేను మాయమ్మ సెల్లు ఓపెన్ చేసుకున్నాను. ఇది మానవుడికి తప్ప తక్కిన జీవులకు ఆశ ఎంతవరకన్నా వాటి ఆకలి తీరేంత వరకు, తర్వాత అవి ఆశించవు. రేపు మాపులకు దాచి ఉంచుకోవాలన్నటువంటి దురాశ వాటికి లేదు. ఎట్లనగా ఒక క్రూర జంతువు సాధు జంతువును వేటాడి కడుపార భుజించిన తర్వాత అది ఆనాటికి వేటాడదు. అలాగే ఒక పశువు పచ్చని పైరులో ఉన్నప్పటికీ కడుపు నిండా తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత ఆనాటికి తిండిని ఆశించదు. క్రిమి కీటకాదులు కూడా ఆకలి తీరిన తర్వాత ఆహారం ఆశించవు. కాకపోతే వాటికి ఆహారం గ్రహించుట మల విసర్జన నియమం లేదు. కాకపోతే వాటికి ఆహారము గ్రహించేది కానీ మల విసర్జన నియమం కానీ లేదు. కనుక ఒక ప్రక్క తింటూ మరొక ప్రక్క మల విసర్జన చేస్తూ రెయింబౌళ్ళు ఆహార స్వీకరణలోనే మునిగిపోతూ ఉన్నట్లుంటాయి. కానీ మానవుడు తన జీవిత అవసరాలకు పోతూ ఉన్నట్లు ఉంటాం. తన జీవిత అవసరాలకు మించి సంపాదించినా కూడా అంతటితో తృప్తి నొందక తన పుత్ర పౌత్రాది తరతరముల వారికి కూడా తానే ఇప్పుడే సంపాదించి చూస్తున్నాడు. తరతరాలు కూడా తన పుత్రులకు పుట్టినటువంటి పుత్రాదులకు మళ్ళీ తర్వాత మనమల్లకు తరతరముల వారికి కూడా తానే ఇప్పుడే సంపాదించి చూస్తున్నాడు. అదే పరిమితము లేని ఆశగా పరడవిల్లుతూ ఉంది. అందుకే పశువుకు తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి. పశువుకు తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి అంటున్నారు. అయినా ఎంత ఉన్నా తృప్తి నొందకున్నాడు మానవుడు. వీడికి కాలం సరిపోయింది. మిగతా విషయం రేపు నుంచి విచారిద్దాం. బలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. క్లాసులకు మధ్యలో అయినోళ్ళు నిన్న మొన్న విన్నోళ్ళు లేదంటే ఇక వీళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ మనం పెట్టాం కాబట్టి దాంట్లో రికార్డ్ అయినవి మళ్ళీ వస్తున్నాయి కాబట్టి దానిని చేసుకుంటే ఈ మళ్ళీ ఇప్పుడు 25, 27 శాంపుల్ పెట్టింటాం కదా ఆ రోజు. ఆ 28 నుంచి మిగిలినవి ఈ రోజు రాత్రి వరకు రేపు దాంట్లో పెట్టబడతాయి. రేపు అది పెట్టిన తర్వాత అందరూ కూడా దాంట్లో చూసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఎప్పుడు మీకు టైం ఉన్నప్పుడు ఇది మళ్ళీ వినొచ్చు రికార్డు చేసినది. జై గురు. మంగళం చెప్పనీయమ్మా. మంగళం చెప్పనీయండి.
మంగళం దీనికి ఒక చెప్పిన తర్వాత నిబంధనలు మీరు పెట్టాము. ఇది వెంకటాచలం స్వామి వారి ప్రార్థన చేయండి అని రాత్రి చెప్పాము. అది రమణ కరెక్ట్ గా 25కు తయారై నువ్వు ప్రార్థన చేయాలా, లేదంటే మేమే చేస్తాం ఆ ప్రార్థన. అట్లా లేదు లేదు నేను రెడీగానే ఉన్నాను. ఇంకా అన్న చేస్తున్నారని గమ్మున అయిపోయింది అంతే. అదే నువ్వు లేట్గా అయినావు, అందువల్ల ఆయన చేసినాడు. అవునన్నా వెంకటేష్ అన్న చేస్తున్నారని నేను గమ్మున అయిపోయినా. రేపు నుంచి సరే ముందుగానే సరే. ఉంటాలేనా? సరే, రేపు చేస్తున్నా. మంగళం చెప్పప్ప. వెంకటేష్ చేస్తాను. వెంకటేష్ వెంకటేష్ ఉన్నాడు. మంగళం చెప్పి వెంకటేష్. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గనుగణ విభో మంగళము నీకు గురువర మంగళము పాహి పాయి ముని జన వినుత మంగళము సుజన రక్షక మంగళము దేవదేవా మహనీయ గునుమా మంగళహారతి మదినందు కొనుమా మంగళమిస్తే మీ మహదాంకారంబోను బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమును గని మంగళారతి మిస్తేమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయగును మీ మంగళహారతి మదినందు కొనుమా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల భక్త గురుభక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు.